హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. మెగాస్టార్ చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా నిలిచే సెలబ్రిటీలలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు. ఎంతో మంది జీవితాలకు భరోసా కల్పించి రియల్ హీరో అనిపించుకున్నారు. చిరు తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆయన 1 కోటి రూపాయలు విరాళం అందజేశారని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయలు ప్రకటించిన చిరంజీవి సీఎం నారా చంద్రబాబు నాయుడిని నేరుగా కలిసి చెక్ ను అందించారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో చిరు కలిసి ఉన్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ మరోసారి తన మనస్తత్వాన్ని చాటుకున్నారని, సేవా గుణంలో ఆయనకు సాటి ఎవరూ లేరని మెగా ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. అయితే చిరంజీవి విరాళం ప్రకటించినట్లు, చంద్రబాబును కలిసి చెక్ అందజేసినట్లు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. అటు ఏపీ సీఎంఓ గాని, ఇటు చిరు టీం గాని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కు డొనేషన్ ఇచ్చినట్లు కొన్ని ప్రముఖ అకౌంట్స్ నుంచి పోస్టులు రావడంతో సినీ అభిమానులు కాస్త గందరగోళానికి గురవుతున్నారు. దీనికి తోడు ఆ ట్వీట్లు డిలీట్ చేయడంతో అసలు ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలుసుకోవడానికి ఆరాలు తీస్తున్నారు. నిజానికి ఏపీలో వరద సహాయానికి 2024 అక్టోబర్లో చిరంజీవి రామ్ చరణ్ కలిసి 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. చిరు స్వయంగా చంద్రబాబును కలిసి చెక్ అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే ఫోటోలతో చిరంజీవి డొనేషన్ ఇచ్చినట్లుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. నిజంగానే మెగాస్టార్ మరో 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారా? అసలు రీసెంట్ గా చంద్రబాబును చిరు ఎప్పుడు కలిశారు అనేది తేలాల్సి ఉంది. దీనిపై చిరంజీవి టీం క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులు నిర్వహిస్తున్న సంగతి మనకి తెలుసు. రక్తదానం, వైద్య సహాయం, నేత్రదానం చేస్తూ ఎంతో మందికి అండగా నిలిచారు చిరు. ఎందరికో ఆర్థిక సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. కానీ చిరు తన సాయం గురించి ఏనాడు బయటికి చెప్పుకోలేదు. సహాయం పొందిన వారు చిరంజీవి చేసిన హెల్ప్ గురించి బయటికి చెప్పినప్పుడే అది అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇటీవల తమిళ నటుడు పొన్నంబలం కూడా తనకు చిరంజీవి చేసిన ఆర్థిక సహాయం గురించి చెప్పిన విషయం మనకు తెలిసిందే.